కాకినాడలో తిరుమల థియేటర్ వద్ద అభిమానులు అయితే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో సినిమా మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ భారీగా ఇక్కడ ఏదైతే థియేటర్ లోపలికి టికెట్లు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఇది చాలా ఖండించవలసిన విషయం. మేము ఎంత టికెట్ తీసుకుని ఇరుగు పక్కల నుంచి ఎలా వెళ్ళగలం? ఇప్పుడు మాకు మా వయసు 51 సంవత్సరం. చిరంజీవి అభిమానులు మనం చూడొచ్చు. ఒకే ఏజ్కి సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకే ఏజ్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడు అన్ని టికెట్లు అమ్మారు కదా, అమ్మినప్పుడు ఒక్క గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? 430 ఒక్క గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వెళ్తారు కదా జనాలు. అంటే థియేటర్లో జనాలు చచ్చిపోవాలనేటి అంటే చిరంజీవిని పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయలేని ఉద్దేశం ప్రభుత్వాన్ని. అంతేనన్నా? అంతే ఒక్క నిమిషం అంతేనండి. ఇప్పుడు అన్ని గేట్లు ఉన్నాయి. ఈ ఒక్కటి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడు చేసిన జిల్లా 10 సంవత్సరాలు చేశాను. 77 నుంచి 2007 దాకా నేనే జిల్లా అధ్యక్షుడు. అయినా నేను 95 నుంచి మా రాంబాబు ప్రెసిడెంట్. ఇవాళ చింతకాయలు జిల్లా వచ్చాడు. ఇప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశం కదండి. మరి ఏంటిది? చిరంజీవి గారి సినిమా అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీగా సెక్యూరిటీని పెట్టుకొని ఫ్రీగా పంపించుకుంటే సరిపోద్ది. ఒకటోరే తీశారు, దానివల్ల తొక్కిసలాట. ఎవరెవరు చనిపోతారో ఏమవుతుందో చెప్పండి. ఆ బ్యాడ్ ఎవరికి వస్తుంది? మా ప్రభుత్వం కొంత చిరంజీవి గారికి వస్తుంది. దానివల్ల చక్కగా పంపించమని చెప్తున్నాం అంతే. మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మా ప్రభుత్వం ఇది, మా మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి అందరితో పంపించుకుంటే బాగుంటుంది. ఒకటోరే తీశారు, మిగిలిన డోర్లు ఉన్నాయి కదా. ఏదన్నా అయితే ఇబ్బంది ఎవరికండి? మీరు ఆలోచించండి మీడియా. ఇప్పటికే మరి కొద్దిసేపట్లో సినిమా స్టార్ట్ కాబోతుంది. అందరూ కూడా ఇక్కడ థియేటర్ వద్దకైతే చేరుకున్నారు. అలాగే ప్రధానంగా ఒకే డోర్ తీసి లోపలికి పంపిస్తారు. భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ తొక్కులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ బ్యాట్ ఈ విధంగా బ్యాట్ చేయడానికి చేస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఒకే డోర్ తీసి టికెట్లన్నీ కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా ఇక్కడ అభిమానులు అయితే ముందు నుంచి వచ్చినటువంటి 60-70 సంవత్సరాల పైబడినటువంటి అభిమానులు కూడా వచ్చి ఇక్కడ అంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో సినిమా మొదలు కాబోతుంది. సినిమా ఎలా ఉండబోతుంది? బెస్ట్ అయిపోద్ది సార్. నటన గురించి, చిరంజీవి గురించి, నటన గురించి చెప్పడం ఏంటి సార్ కొత్తగా మనకి? ఫ్యామిలీ మహిళలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సినిమా ఇక్కడ చూసేందుకు భారీ ఎత్తున చేరుకున్నటువంటి ఇప్పుడు పరిస్థితి. ఇప్పటికే లోపలికి చూడొచ్చు. లోపల ఏ విధంగా అభిమానులు అయితే సందడి చేస్తున్నారో మనకి చూపించే ప్రయత్నం చేస్తాం. మరి కొద్దిసేపట్లో సినిమా మొదలైంది. అలాగే ఇప్పుడు అభిమానులు థియేటర్లో కూడా సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఉన్నారు. థియేటర్ వద్ద ఇక్కడ పువ్వులు జల్లుతూ ఇక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ ముందు మొత్తం రచ్చ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కాకినాడలో కనపడుతుంది. మొత్తం కాకినాడలో థియేటర్లో మొత్తం అభిమానులు ఓరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. చూడొచ్చు, పువ్వులు జల్లుకున్నారు. పువ్వులతో ఇక్కడ మొత్తం ఇక్కడ థియేటర్ ముందు మొత్తం హడావడి చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. భారీ ఎత్తున సినిమా మొత్తం థియేటర్ పక్కన తెర చూడొచ్చు. భారీ ఎత్తున మా మెగాస్టార్ చిరంజీవి తీగ సినిమా తీస్తున్నాడు. ఎంతైనా సరే హిట్, సూపర్ హిట్ చిరంజీవికి అక్కడ చూడొచ్చు. చిరంజీవి క్యాంప్కి ముద్దులు పెడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. చిరంజీవి సినిమాకి చూడొచ్చు. మొత్తం సినిమా థియేటర్ వద్ద అయితే భారీ ఎత్తున అక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పటికే సినిమా మొదలైంది. అలాగే సినిమా అభిమానులకు సంబంధించినటువంటి షో అయితే మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మెగాస్టార్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే అభిమానులు అయితే థియేటర్ ముందు ఇక్కడ పువ్వులతో మొత్తం ఇదంతా కూడా చూడొచ్చు. తెర మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ హీరో చూడొచ్చు. జబర్దస్త్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అలా అభిమానులు థియేటర్ ముందు ఇప్పుడు ఆయన ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఆయన ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి మన సైనికులు
చూస్తున్నాం మొత్తం అందరూ కూడా అక్కడ అంతా కూడా మొత్తం అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానులు ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి తన ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అభిమానులు అయితే సందడిగా చేస్తున్నటువంటి థియేటర్ వద్ద బొమ్మ దద్దరెళ్ళినటువంటి పరిస్థితి. థియేటర్లో మొత్తం కాకినాడలో ఉన్నటువంటి 6 థియేటర్లో మొత్తం ఇప్పుడైతే సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో అభిమానులకైతే అవసరం లేవు. మొత్తం అందరూ కూడా సందడి చేస్తూ అందరూ కూడా పండగ మనశంకర వరప్రసాద్ పండగకి వచ్చేస్తున్న నేపథ్యంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చెప్పాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.